హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 6 న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్లో మనం ఇచ్చిన విన్ ప్రెడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. ఈ మ్యాచ్ని న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. సో న్యూజిలాండ్ అయితే మ్యాచ్ని అయితే గెలిచింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనం ఈ మ్యాచ్లో చెప్పిన ప్రిడిక్షన్స్ ఏమేమి కరెక్ట్ అయ్యాయో చూద్దాము. అంతకంటే ముందు మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇచ్చిన ప్రిడిక్షన్ చూస్తే కనుక ఈ విధంగా ఉంది. మన విన్ ప్రిడిక్షన్ చూసిన దగ్గర దగ్గర అంటే 6 మ్యాచెస్లో 4 విన్ ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అయ్యాయి. ఎబోవ్ 70% వరకు అయితే మన విన్ ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయి. సో ఈ మ్యాచ్లో మనం చెప్పినట్టే టాస్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయని చెప్పడం జరిగింది. బట్ న్యూజిలాండ్ అయితే టాస్ గెలిచి బంగ్లాదేశ్కి బ్యాటింగ్ ఇవ్వడం జరిగింది. సో మంచి ఆప్షన్ బంగ్లాదేశ్కి. మనం చెప్పినాం వాళ్ళు 300 రన్స్ కొట్టాలంటే కొట్టలేరు, కానీ చేస్ డౌన్ చేయాలంటే ఫస్ట్ బ్యాటింగ్లో అయితే వాళ్ళు కొద్దిగా చేయొచ్చు, కొద్దిగా మంచిగా రన్స్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు చూస్తే కనుక సెకండ్ బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్ తడబడింది. పవర్ ప్లేలోనే వెంటనే యంగ్ వికెట్ పడడం అండ్ ఆల్సో విలియమ్సన్ వికెట్ కూడా పడడం, చాలా టఫ్ సిచ్యువేషన్కి వచ్చేసినారు వాళ్ళు. ఒకవేళ 300 రన్స్ దగ్గర కొట్టుంటే కనుక బంగ్లాదేశ్కి మంచిగా ఫేవర్ అయ్యేది ఈ మ్యాచ్. అండ్ మనం చెప్పినట్టు డ్యూ ఫ్యాక్టర్ రాలేదు, బ్యాటింగ్ పిచ్ ఉన్నది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు మంచి పవర్ ప్లే చూసినా మీరు బంగ్లాదేశ్ మంచిగా స్టార్ట్ చేసింది 8th 9th ఓవర్ వరకు. బట్ అక్కడి నుంచి వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది ఎక్కడ కనిపించలేదు. మీరు చూసుకునే బ్రేస్వెల్కి 4 వికెట్స్ ఇచ్చేశారు. అటాకింగ్ గేమ్ ఆడదాం అనుకున్నారు. అక్కడ 4 వికెట్స్ పడ్డాయి. మహమ్మదుల్లా కానీ మనం చూసుకుంటే కనుక ముష్ఫికర్ కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మంచిగా ఆడితే బాగుండేది. మనకు చూస్తే కనుక కెప్టెన్ శాంత అద్భుతంగా ఆడిండు. సో మిగతా బ్యాటర్ల నుంచి ఎక్కడ కంట్రిబ్యూషన్ రాలేదు. అయినా కూడా 240 కొట్టిండు. మనం చూస్తే కనుక జేకర్ మంచిగా ఆడిండు. సో 240 మంచిగా కొట్టిండు. ఒకవేళ ముష్ఫికర్ కానీ మహమ్మదుల్లా కానీ షార్ట్స్ ఆడకుండా మంచిగా ఒక పేస్ తోటి ఆడితే కనుక మెల్లగా ఆడినా సరే అయిపోతుండే. 70 balls 50 కొట్టినా లాస్ట్లో కొన్ని రన్స్ వచ్చేటివి. సో 300 వరకు వెళ్ళేది. స్టార్టింగ్లో వికెట్లు వీళ్ళవి పడితే కనుక ఆల్రెడీ పడ్డాయి కదా. సో మంచి ఒక చేజ్ అనేది వాళ్ళకు కూడా అంటే కట్టెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చేది. సో 230 రన్స్ అనేది మంచి చేజ్ అయితే అయిపోతుంది. న్యూజిలాండ్ మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, బ్యాటర్లు ఫామ్లో ఉన్నారు. ఒక మంచి బాల్కి వాళ్ళు అవుట్ చేసిన యంగ్ని తస్కిన, దాని తర్వాత మనం చూసుకొని విలియమ్సన్ తొందర అవుట్ అయినా మనకి రచిన్ వచ్చేసి వాళ్ళని కాపాడేసి అని చెప్పొచ్చు. మంచిగా రన్స్ అయితే కొట్టడం జరిగింది. సో మ్యాచ్ని అయితే న్యూజిలాండ్ గెలిచింది. అండ్ బంగ్లాదేశ్కి ఆప్షన్ ఓపెన్ అయింది ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు, అది యూటిలైజ్ చేసుకోవాలని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ చేంజెస్ అసలు అవ్వకపోయి, ఎందుకంటే న్యూజిలాండ్ 300+ కొడుతుంది. అది బంగ్లాదేశ్ ఇంపాసిబుల్ అన్నట్టు వాళ్ళకు ఉన్న బ్యాటింగ్ లైనప్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. సో బంగ్లాదేశ్ కంబ్యాక్ చేద్దామని చూస్తే కనుక లాస్ట్లో కూడా రన్అట్స్ అయ్యాయి. బట్ అప్పటికి చూస్తే కనుక నాకు తెలిసి 80 balls 50 అట్లా ఉంది కాబట్టి అంత డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి మ్యాచ్ అనేది గెలిచేసినారు వాళ్ళు. కాబట్టి న్యూజిలాండ్స్ ఎప్పుడైనా సరే ఒక మంచి గేమ్ ప్లాన్ తోటి ఒక 300+ రన్స్ కొట్టేసుకుంటే 300 దాకా కొట్టినా కూడా గేమ్లో ఉండొచ్చు. 280 270 కూడా విన్నింగ్ రన్స్ అవుతాయి. ఒక పవర్ ప్లేలో చూస్తే వికెట్లు పడ్డాయి. అక్కడ మళ్ళీ ఒక కొద్దిగా టైట్ చేస్తే కనుక రన్ రేట్ని పెంచడానికి అక్కడ కొన్ని వికెట్స్ పడతాయి. స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో అది అవ్వలేదు. సో మనం చెప్పిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. న్యూజిలాండ్ గెలిచింది. ఓవరాల్ చూస్తే కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 6 మ్యాచెస్లో 4 విన్స్ అయ్యాయి. చూడొచ్చు మీరు ఏమేమి విన్ ప్రిడిక్షన్స్ అయ్యాయి. నెక్స్ట్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా మనం విన్ ప్రిడిక్షన్ ఇచ్చాము. ఎవరు గెలుస్తున్నారు. వెదర్ అనేది చాలా క్రూషియల్ అయితే చేయబోతుంది. వెదర్ చేస్తుంది ఏంటి, రికార్డ్స్ ఏమున్నాయో ఆ వీడియోలో ఉంటుంది. నా వీడియోని చూస్తే కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్లో ఖచ్చితంగా ఫలానా టీం అనేది విన్ ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో నా ఛానల్ ఇక్కడ చూస్తే ఇంతో మీకు వీడియో నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నో వీడియో ఉంది, వెళ్ళి చూడండి, చెక్అవుట్ చేయండి.